తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పరిధిలోని విఎం బంజరు గ్రామంలో 7/2/2026 తేదీ మధ్యాహ్నం 2:20 సమయంలో బంగారు ఉంగరాల దొంగతనం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆచారి జ్యువెలరీ షాప్ యజమాని బోయపల్లి కృష్ణమాచారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఫిర్యాదు ప్రకారం తన షాపులో అమ్మకానికి ఉంచిన బంగారు ఉంగరాలను మధ్యాహ్న భోజన సమయాన్ని ఆసరాగా చేసుకుని ఒక వ్యక్తి అపహరించాడు. ఆ సమయంలో షాపులో యజమాని భార్య విజయలక్ష్మి మాత్రమే ఉన్నారు. పోలీసుల ప్రకారం నిందితుడు గొర్రెల సత్యనారాయణ తూర్పు కాపు భీమవరం పరిధిలోని పెద్ద కాలువగట్టు ప్రాంతానికి చెందినవాడు. అతడు 36 గ్రాముల బరువున్న 9 బంగారు ఉంగరాలున్న బాక్స్ ను దొంగిలించి తిరువూరుకు వెళ్లి లావణ్య కృష్ణ ఫైనాన్స్ లో 1,20,000కు తాకట్టు పెట్టినట్లు వెల్లడైంది. అక్కడ పొందిన డబ్బుతో ఖర్చు చేసి మరొక బంగారు షాప్ లో దొంగతనం చేయడానికి తిరిగి విఎం బంజర్కు వచ్చినట్లు సమాచారం. అనంతరం తిరువూరుకు వెళ్లేందుకు బస్టాండ్ సమీపంలోని వెంకటరమణ హోటల్ వద్ద నిలబడి ఉండగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను చూసి పారిపోవడానికి యత్నించగా పట్టుకున్నారు. పంచుల సమక్షంలో విచారించగా నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు. అనంతరం పోలీసుల బృందం అతన్ని వెంటనే తీసుకుని తిరువూరులోని లావణ్య కృష్ణ ఫైనాన్స్ వద్దకు వెళ్లి షాప్ యజమాని కసుకుర్తి నాగభూషణరావు సమక్షంలో 36 గ్రాముల బంగారు ఉంగరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు సిఐ ముత్తలింగం, ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. లోకల్లో ఉన్న ఆచారి జ్యువెలరీ షాప్లో అతను బంగారం కొనడానికని వచ్చి వీళ్ళు షాప్ యజమాని ఇంట్లో రూమ్లోకి పోయి చూసి అతను ఆ షాపు షో కేసులో ఉన్నటువంటి ఉంగరాలు పిల్లల ఉంగరాలు ఒక 9 ఎత్తుకొని పోవడం జరిగింది. దీనిపైన ఎస్ఐ గారు వాళ్ళ టీం పరిశోధన చేసి గతంలో ఇటువంటి నేరాలు చేసిన ఒక నేరస్తుని గొర్రెల సత్యనారాయణ ఇతన్ని భీమవరం దగ్గర ఆకివీడు మండలము ఇతన్ని అదుపులోకి తీసుకొని విచారించినప్పుడు ఇతను తిరువూరులో ఒక షాప్లో ఈ 9 ఉంగరాలు అమ్మిందని తెలియడంతో అతన్ని అదుపులో తీసుకొని అది రికవర్ చేయడం జరిగింది. అతన్ని కూడా ఈరోజు రిమాండ్